ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదండి, మన తోట నిండా ఎంత చక్కగా వచ్చాయో కూరగాయలు అయితే. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చిక్కుడు అయితే ఎంత బాగా వచ్చిందో. సీజన్ తో సంబంధం లేదండి, ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో చూడండి. లాస్ట్ టైం హార్వెస్ట్ లో అయితే ఒక గుప్పడి కాయలే వచ్చాయండి. ఇప్పుడు చూసారు కదా, మనకు హాఫ్ కేజీ పైనే వచ్చిందండి. ఎంత చక్కగా ఉంది. ఇంత బాగా వస్తే మనకి ఇంకా బయట కొనే అవసరం ఏముంది చెప్పండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. లాస్ట్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మనము కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చానండి. సాలిడ్ గానైతే ఎలాంటిది ఇవ్వలేదు. చూస్తున్నారు కదా, ఇంత చక్కగా మనకి పూత అంతా కూడా, వచ్చిన పూత అంతా కూడా నిలబడిందండి. చాలా వరకు గింజ అయ్యింది, కొద్ది లోపల వరకు ఇలా కింది నుంచి కాసిందండి కాయ అయితే. మనకు చిక్కుడు చెట్టుకి ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇవి ఉంటాయి కదండి, వీటిని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎండిపోయిన సీడ్స్ కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడికి మనం కట్ చేసుకుంటే కొత్త చిగుర్లు వచ్చి పూత అనేది స్టార్ట్ అవుతుందండి. వావ్, అసలు హార్వెస్ట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. మనం పండించుకున్న వాటిని మనం హార్వెస్ట్ చేసుకుంటే అసలు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, బెండ మొక్క ఇందులో పడింది. ఇది కూడా ఎంత హెల్దీగా గ్రో అవుతుందో చూడండి. అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులు. మనము మామూలు చిన్న చిన్న కంటైనర్ లో వేసుకోవడం కంటే కూడా మనము విడత ఎక్కువగా ఉండి ఇట్లాంటి గ్రో బ్యాగ్లలో వేసుకుంటే క్రాప్ కూడా చాలా చక్కగా వస్తుందండి. మనము పాట్ల కంటే కూడా ఇలాంటి గ్రో బ్యాగ్లు ఎక్కువగా సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే నాకు చిన్న చిన్న కంటైనర్లో వేసినప్పటికీ ఇందులో వేసినప్పటికీ తేడానైతే చాలా అంటే చాలా కనపడుతుందండి. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా వస్తుందో హార్వెస్ట్ అయితే. మనకు ఇలాగా ఆర్గానిక్ గా పండించుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనకి ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి బాడీకి. ఇలాగా మనము తోట పనులు చేసుకుంటూ అలాగే ఇట్లా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా మంచి ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. అలాగే మెంటల్ గా కూడా చాలా స్ట్రెస్ రిలీఫ్ అయితే అవుతామండి ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే. మనము పైకి వచ్చి ఒక్కసారి గార్డెన్ లో కొద్దిసేపు కూర్చుంటే మాత్రము అసలు ఎంత రిలాక్స్ గా ఉంటుందోనండి. వావ్, చూడండి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తాయో. ఈరోజు తోటలో హార్వెస్ట్ అయితే చాలానే ఉందండి. వీడియో అయితే కొద్దిగా లెంతీగానే ఉంటుంది. అలాగే చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా షేర్ చేస్తానండి. ఇంత బాగా రావడానికి నేను ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది. చాలా వరకు మన ఛానల్లో ప్రతిదీ నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్ని వీడియో తీసి అయితే పెడుతున్నానండి. ఒకసారి చూడండి, కింది నుంచి కాయలు ఇలాగా వస్తున్నాయండి. వావ్, మనకు వారానికి సరిపడ మన గార్డెన్ లోనే ఇంత మంచి హార్వెస్ట్ వస్తుంది చూడండి. అసలు ఇంకా మనకు వర్షాలు సరిగా స్టార్ట్ అవ్వను కూడా లేదు, కానీ మన తోటలో హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే మనము క్రీపర్స్ అన్ని తీసేసాం కదండి, దానికి సాయిల్ మిక్స్ కూడా, సాయిల్ కలుపుకునేది కూడా అప్కమింగ్ వీడియోలో అయితే వస్తుందండి. మనము ఎంత మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టుకుంటే మొక్కలు అంత బాగా హార్వెస్ట్ అనేది మనకు వస్తుందండి. పాత సాయిల్ని మనం ఫర్టైల్గా ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే వీడియో పెడతాను. ఈ హార్వెస్టింగ్ వీడియో తర్వాత అదే వస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛానల్ని విజిట్ చేసి చూడండి. వావ్, ఈసారి హార్వెస్ట్ చేసుకున్న తర్వాత సాలిడ్గా కొద్దిగా వర్మి కంపోస్ట్ అయితే ఇస్తానండి. ఎందుకంటే మళ్ళీ కొత్తగా పూత రావడం కోసము. అలాగే వర్మి కంపోస్ట్లో కొద్దిగా బనానా ఫెర్టిలైజర్ కల్పిస్తానండి. అంటే బనానా మనము డ్రై చేసుకొని అది పొడి చేసి
మనం వర్మి కంపోస్ట్లో కలిపేసుకొని ఇచ్చుకుంటే పూత అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అలాగే వచ్చిన పూత మొత్తం కూడా నిలబడుతుందండి. మనం బనానాని లిక్విడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు, సాలిడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి బనానాని అయితే. వావ్, కేజీ పైనే వచ్చేటట్టుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది హార్వెస్ట్ అయితే. మన బయట మార్కెట్లో ఎంత ఫ్రెష్గా ఉంటుందా చెప్పండి. అలాగే ఇది కెమికల్ ఫ్రీ అండి, మళ్ళీ ఆర్గానిక్గా మనం పండించుకుంటున్నాం కనుక హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇంకా మధ్యలో మధ్యలో అక్కడక్కడ కనిపించట్లేదండి, ఆకుల మధ్యలో ఉండిపోయాయి చూడండి. ఇది ఇక్కడ కింది నుంచి ఉంది కదా, ఇక్కడ కూడా ఉంది ఇంకా. ఇది ఇక్కడ అయిపోయిందండి. ఇంకా చిన్న చిన్నగా చూసారు కదండి, ఇంకా గింజ లేనిది చాలా వరకు ఉంది. నెక్స్ట్ హార్వెస్ట్ లో కూడా మళ్ళీ కేజీ పైనే వస్తుందండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఒక్క పుచ్చు కూడా లేకుండా ఎంత చక్కగా వచ్చిందో. అసలు ఎంత బాగా కేజీ పైనే ఉందండి ఇదైతే. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి వంకాయలు కూడా వచ్చాయండి. గ్రీన్ వంకాయ చాలా చక్కగా వస్తున్నాయండి. ఈ మొక్క అనేది వేరే పాట్ లో ఉంటే తీసి ఇందులో పెట్టానండి. ఇప్పుడే క్రాప్ స్టార్ట్ అవుతుంది దీనికి. అక్కడైతే ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఇక్కడ బ్లాక్ వంకాయ అండి. వీటికి క్రాప్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఈ టైంలో కొద్దిగా ఇంగువ, పుల్ల మజ్జిగ ఇస్తే మనకి పుచ్చు అనేది రాకుండా ఉంటుంది. అలాగే చాలా బాగా వస్తుందండి హార్వెస్ట్. వావ్, చూసారండి అసలు ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. ఎంత పెద్ద సైజ్ ఉందో చూడండి. ఇంకొకటి కూడా ఇక్కడ హార్వెస్ట్ లోకి వచ్చింది. ఇక్కడ ఈ రెండు కూడా ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చినాయో చూడండి. మనము కెమికల్ వేస్తేనే ఇంత సైజ్ వస్తుంది అనుకుంటారండి చాలా మంది, అది రాంగ్. ఆర్గానిక్ కూడా మనం ఇంత మంచి మంచి సైజ్ తీసుకోవచ్చు, అలాగే హెల్దీ ఫ్రూట్ ను హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంజీర్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ పక్షి ఆల్రెడీ తినేసి వెళ్ళింది, దీన్ని అలాగనే వదిలేస్తున్నానండి ఆ పక్షి కోసం అయితే. మనకి ఈవినింగ్ కాగానే ఎన్ని వస్తున్నాయనండి. కొన్ని ఫ్రూట్స్ అయితే గ్రేప్స్ అయితే పండినట్టు అవి తినేసి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ సీతాఫలం చెట్టు చూడండి, ఒక కాయ రెడీ అవుతుంది. చెట్టు చూసారండి ఎంత హైట్ వెళ్ళిపోయిందో. చాలా బాగా గ్రోత్ అయితే ఉందండి. కాయలు వచ్చినా కూడా కొన్ని తీసేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఫస్ట్ చెట్టు గ్రోత్ అవ్వడం ముఖ్యం కదా. అందుకే చెట్టు గ్రో అయిన తర్వాత చాలా వస్తాయన్న ఉద్దేశంతో కొన్ని అయితే తీసేస్తూ ఉన్నానండి. ఇక్కడ చూడండి వంకాయలు అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడండి. మొక్కలు అయితే చాలా చిన్నయండి, కానీ వంకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయి. వావ్, వీటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చానండి. సమ్మర్ అంతా కూడా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటేనే మొక్కలను అయితే మనము కాపాడుకోగలుగుతామండి. సాలిడ్ కంటే కూడా లిక్విడ్ రూపంలో తొందరగా గ్రహిస్తాయి అన్నమాట మన మొక్కలు. చాలా వరకు అయితే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, అవైతే చెక్ చేయండి. సాలిడ్ ఫెర్టిలైజర్స్ అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏమి ఇస్తున్నాం అనేది అయితే ప్రతిదీ నేను వీడియో తీసి పెట్టానండి. అలాగే మనము పంచగవ్య, అలాగే ద్రవజీవామృతం అలాంటివన్నీ కూడా రెడీ చేసుకొని మనం మొక్కలకు ఇవ్వచ్చండి. లేకపోతే మనకి ఫెర్టిలైజర్ షాప్లలో కూడా దొరుకుతాయండి అవి. ఇక్కడ ఉన్నాయి మాత్రం 3 మొక్కలండి. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి హార్వెస్ట్ అసలు.
చెట్టు ఊడిపోయేలా ఉంది. దీంతో కట్ చేస్తాం. ఈసారి హార్వెస్ట్ అయితే చాలా చక్కగా వచ్చాయండి. బంపర్ హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి అసలు. చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయి వంకాయలు అయితే. ఉన్నాయి అయితే 3 చెట్లు అండి. ఇక్కడ మనకి పాలకూర కూడా ఉంది కదండి, పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనకి క్రీపర్స్ పెట్టడం కోసం అండి. క్రీపర్స్ గ్రో బ్యాగ్ క్రీపర్స్ తీసేసాను ఆల్రెడీ. ఇది సాయిల్ మిక్స్ చేసుకోవడానికి కోసం అని చెప్పి ఇది మొత్తం కూడా తీసేస్తున్నానండి. ఇవి వాలంటీర్గా వచ్చిన మొక్కలు. మనము సీడ్స్ వేసిన దానికంటే వాలంటీర్గా వచ్చిన మొక్కలు అయితే ఇంకా చాలా హెల్దీగా గ్రో అవుతాయండి అసలు. మొత్తం కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. మనకు సమ్మర్ అయిపోయేసరికి మా గార్డెన్లో ఆకుకూరలు అయితే ఈ పాలకూర ఒక్కటి మిగిలిందండి, మిగతావన్నీ కూడా అయిపోయాయి. వావ్, ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయో అసలు. వావ్, మొత్తం అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ చూడండి బెండకాయలు అయితే ఎంత చక్కగా వస్తున్నాయో. సైజ్ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద సైజ్ వస్తున్నాయో. ఇదొక రకము బెండ, ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. చెట్టు చూడండి ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయోనండి. వావ్, మనము ఒక్కరోజు చూడకపోతే బెండకాయలు అనేది ముదిరిపోతాయండి. ఇక్కడ చూడండి అసలు ఇది ఇంకొక రకం బెండ అండి, వైట్. దీనికి దీనికి తేడా చూడండి ఎలా ఉందో. ఇదైతే ఒకటి సీడ్స్ కోసం వదిలేస్తానండి. ఈ ఒక్కటి లాస్ట్ టైం సేవ్ చేశాను కానీ ఎక్కడ పోయాయండి. ఇంత పెద్ద సైజు ఉన్నా సరే ఇదైతే ముదిరిపోదండి బెండ. ఇక్కడ ఉంది ఇంకొకటి. ఇక్కడ గోకరకాయ చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. లాస్ట్ టైం షార్ట్ వీడియోలో చూపించాను కదండి. సైజ్ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద సైజ్ వచ్చిందో. వావ్, ఈసారి అయితే బంపర్ హార్వెస్ట్ అండి. మన గార్డెన్ లో చాలా బాగా వచ్చింది హార్వెస్ట్ అంతా కూడా. నాకు వారానికి సరిపడా కూరగాయలు అయితే వచ్చేసాయండి ఈసారి గార్డెన్ లో. వావ్, మన గార్డెన్ అంతా ఈసారి పువ్వులతో అలాగే కూరగాయలతో నిండిపోతుంది. క్రీపర్స్ ఒక్కటే లేవండి, మిగతా అన్నిటికి కూడా హార్వెస్ట్ చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు క్రీపర్స్ అనేది వేసుకోవాలి. మనము హార్వెస్ట్ చేసుకునేటప్పుడు అయితే వీటిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. గట్టిగా అంటే మనకు మొదల నుంచి వచ్చేస్తాయండి, అంత సెన్సిటివ్ ప్లాంట్లు ఇవైతే. కింది నుంచి మొదలు పెడితే పై దాకా ఉందండి హార్వెస్ట్ అయితే. మనము దీనికి గింజ
అయినప్పుడు హార్వెస్ట్ చేసుకోవడం కంటే ఇలాగ లేతగా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. మనకి ఈ గోరుచిక్కుడు పెంచడంలోనైతే నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యానండి. ఎంత మంచిగా అంటే ఎంత మంచి సాయిల్ మిక్స్ కలుపుకున్నా సరే చెట్టు గ్రోత్ చాలా బాగుండేది. సడన్గా మనకి ఎలా అంటే పేనుబంకలాగా వచ్చేసి అది కనిపించకుండానే ఆకులన్నీ నల్లగా మాడిపోయి చెట్లు అనేవి చనిపోయేటివండి. చాలా సార్లు అలా ఫెయిల్ అయ్యాను. ఇక ఒక స్టేజ్లో అసలు నేను ఈ గోర్చిక్కుడు అనేది గ్రో చేయొద్దు అనుకున్నానండి. కానీ మనకు అనుభవాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం కదండి, ఏం చేయాలో ఏం చేయకూడదో అని చూసుకొని నేను మళ్ళీ స్టార్ట్ చేశానండి. 4 మొక్కలు వేశాను. ఇక్కడ చూడండి అసలు 4 మొక్కలున్నాయి. 4 మొక్కలకే ఎంత మంచిగా గ్రోత్ వచ్చిందో చూడండి. కొన్ని అనుభవాల నుంచి మళ్ళీ మనము గోరుచిక్కుడు ఎలా పెంచాలా అనేది కూడా నేర్చుకున్నాను. దీనికి సంబంధించిందైతే ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. నేను ఎలా సక్సెస్ అయ్యాననేది కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చూస్తున్నారు కదా అసలు చెట్లు నాకంటే డబల్ హైట్ పెరిగిపోయాయండి ఇవైతే. వావ్! ఒక 10 మొక్కలు వేసుకుంటే హార్వెస్ట్ వచ్చిన ప్రతిసారి అయితే మనకి కర్రీకి కరెక్ట్‌గా సరిపోతాయండి. నా దగ్గర ఉన్నాయి ఓన్లీ 4 మొక్కలే. ఈ 4 మొక్కలకే హార్వెస్ట్ ఎంత చక్కగా వస్తుందో చూడండి మీరే. దీనికి మనం పెస్ట్ రాకముందే, పెస్ట్ వచ్చినాక మనం చెట్టుని కాపాడుకోవడం చాలా కష్టం అండి. పెస్ట్ రాకముందే వీక్లీ వన్స్ మనము బేకింగ్ సోడా, ఇంకా కర్పూరము ఇలాంటివి స్ప్రే చేసుకుంటే మనం చెట్టునైతే ఎలాంటి పెస్ట్ రాకుండా కాపాడుకోవచ్చు అసలు. నాకు అందట్లేదండి అసలు. అంత పైకి వెళ్ళిపోయింది. ఇంకా చిన్న చిన్నగా ఉందండి. ఇది నెక్స్ట్ హార్వెస్ట్లో హార్వెస్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి. 4 మొక్కలు కదా, అయ్యో కింద పడిపోతున్నాయి. ఎంత బాగా వచ్చాయో చూస్తున్నారు కదండి. అసలు టేబుల్ నిండిపోయింది. మొత్తం కూడా గ్రీన్ హార్వెస్ట్ అండి. ఎంత చక్కగా ఉందో చూసారా. పాలకూర, చిక్కుడుకాయ అయితే ఆల్మోస్ట్ కేజీన్నర వరకు అయితే వచ్చిందండి. అలాగే కేజీ వరకు వంకాయలు వచ్చాయి. పావు కేజీ మనకి క్లస్టర్డ్ బీన్స్ వచ్చాయి. అలాగే చూస్తున్నారు కదా బెండకాయలు ఎంత చక్కగా వచ్చాయో, బెండకాయలు. అలాగే 2 పోమోగ్రానేట్. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంత చక్కగా మనం టెర్రస్ గార్డెన్ లో కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. పొలాలు అవసరం లేదు. ఐ హోప్ ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. అందరికీ హ్యాపీగా